నమస్తే. గ్రూప్ 1 వాల్యుయేషన్ పైన పెద్ద చర్చ నడుస్తున్నది, దుమారం రేగుతున్నది. గతంలో మనకు తెలుసు గ్రూప్ 1 2 సార్లు లీక్ అయింది. మూడోసారి ఎగ్జామ్, ఆ మూడోసారి ఎగ్జామ్ ప్రిలిమ్స్ అయిపోయింది. మెయిన్స్ ఎగ్జామ్ పేపర్ల దిద్దిన దాంట్లో తెలుగు మీడియం స్టూడెంట్స్కి తీవ్ర అన్యాయం జరిగింది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్కువ ర్యాంకులు వచ్చినాయి. చివరికి ఉర్దూ మీడియంలో రాసిన వాళ్ళకు కూడా 9 మందిలో 7 పాస్ అయ్యారు, అంటే ఇంటర్వ్యూలకి అర్హత సాధించారు. చాలామంది ఎవరైతే గ్రూప్ 1 రాసిన ఆస్పిరెంట్స్ కూడా దీని మీద అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎస్, ఏదో జరిగింది అన్న ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ అయితే మరింతగా దీంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి ర్యాంకులు వచ్చినాయని ఇంకో రకంగా వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. జెన్యూన్ కాజ్ ఉన్నది, దాన్ని మరి బీఆర్ఎస్ ఎట్లా ఇంకా దాన్ని ఫ్లేరప్ చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈ అంశం మీద మాట్లాడదాం. నా ముందు మానవతారాయ్ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. నమస్తే మానవతారాయ్ గారు. నమస్తే. 2 సార్లు పేపర్ లీక్ అయినప్పుడు మీలాంటి వాళ్ళే పోరాటం చేశారు. మళ్ళీ ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్ పేపర్ వాల్యుయేషన్ లో తప్పులు జరిగినాయి అంటున్నారు. మరి దీని మీద ఎందుకు మీరు మాట్లాడతలేరు? అసలు పేపర్ వాల్యుయేషన్ లో తప్పులు ఉన్నాయని చెప్పిన వాళ్ళని చెప్పు తీసుకొని కొట్టారు. అదేంటి అంతే. వాల్యుయేషన్ లో తప్పులు ఎందుకుంటే వీళ్ళని చూసినా పోయి వాళ్ళు వాల్యుయేషన్ చేశారు, వీళ్ళు వాల్యుయేషన్ చేశారంటే టీజీపీఎస్సీ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ. యూపీపీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ను ఇది కూడా అంతే. సీఎం రేవంత్ రెడ్డి గారు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో భేటీ అయ్యి చైర్మన్తో మెంబర్లతో భేటీ అయిన తర్వాత ప్రక్షాళన చేసి పాత లీకులకు కారణమైన సభ్యుల్ని చైర్మన్ని తొలగించేసి ఒక పారదర్శక వ్యవస్థను తీసుకొచ్చారు. గాల్లో పెట్టారు టీజీపీఎస్సీ. అసలు వాళ్ళకి పరీక్షలు పెట్టడమే చేత కాలేదు. అంటే ఇది ఎట్లుందంటే వాళ్ళకు పెట్టడం చేత కాలేదు కాబట్టి కాంగ్రెస్ పెడితే చూసి తట్టుకోలేకపోతున్నారు. తర్వాత ఇవి కొంతమంది విఫలమైన అభ్యర్థులు, అంటే దాదాపు 523 ఉద్యోగాలే ఉన్నాయి ఇందులో. నువ్వు ఎంతమంది 21,900 ఎంతమంది 21,093 మంది రాసినా వచ్చేది 563 మందికే. ఇందులో సీరియస్గా ఉండే వాళ్ళు ఎంతమంది? తిప్పి కొడితే 1000 మంది ఉండరు. సీరియస్గా తపస్సుగా చదివి ఎప్పుడు ఆ పరీక్ష పెట్టినా రాయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు 1000 మంది ఉంటారు. 1000 మందిలో కూడా ఎంతమంది ఎంపిక అవుతారు? 1:1 జరుగుతుంది. పొట్టి శ్రీరాములు మాజీ యూనివర్సిటీ, సూరవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీలో. అందులో 1:1 పిలిస్తే 523 మంది ఎంపిక అవుతారు. ఇక పాపం వాళ్ళకి అమాయకత్వాన్ని, కొంతమంది నిరుద్యోగుల యొక్క అంటే అర్హత సాధించిన వాళ్ళు, విఫలమైన వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా కేటీఆర్, కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళు పులిహార కలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఇదా రాజకీయం చేసేది? చదువుల దగ్గర పటిష్టంగా పరీక్ష పెట్టడం చేత కాలేదు. పరీక్ష పెట్టినాం, మెయిన్స్ పెట్టినాం, ప్రిలిమ్స్ పెట్టినాం. ప్రతి దశలో కూడా ఈ పరీక్షను అడ్డుకోవాలని చూశారు. కోర్టులు కూడా చెంపదెబ్బలు కొట్టినా, హైకోర్టు, సుప్రీంకోర్టు చెంపదెబ్బలు కొట్టినా వీళ్ళకి బుద్ధి రాలి. అందుకే చెప్పుతో కొట్టాలంటున్నా. ఎందుకంటే ఇంత క్లారిటీగా టీజీపీఎస్సీ 10 మంది ఎక్కువ రాశారంటారు. మెడకాయ మీద తలకాయ మాట్లాడతారు. చూసుకో, స్పష్టంగా ఉంది. టీజీపీఎస్సీ వెబ్సైట్ చూసి మాట్లాడండి. తర్వాత రాముల్ నాయక్ కోడలకు వచ్చిందంటారు. అంటే కాలికేస్తే ఏలికేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు? చదువు ఇట్లాంటి వాళ్ళు ఎవరు కూడా నాకు తెలిసి ఎవరైతే కష్టపడి సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారో వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు ఎవరైతే మీరు మీ దగ్గరకు వచ్చి టీవీలో మాట్లాడుతున్నారో వాడు ఎవరు అర్హత సాధించేవాడు కాదు, రాసేవాడు కాదు, ఏం కాదు. వాడు ఎప్పుడు చదివినోడు కాదు, ఆ రోడ్డు మీద ఉంటాడు ఎప్పుడు కూడా. చదివే ఇది ఎట్లుందంటే చక్కగా చదువుకునే వాడిని వచ్చి కూసేగాడిది వచ్చి మేసేగాడిది అని జరగొట్టినట్టు ఉంది. అంటే చక్కగా చదువుకునే వాళ్ళు చదువుకునేవాడు వచ్చి వాళ్ళు ఆగం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతవరకు అసలు దారుణం? 13 ఏళ్ళు అవుతుంది. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, సరే మీరు బీఆర్ఎస్ వాళ్ళకి కౌంటర్ ఇచ్చుకోండి. కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడండు, ఆయన ఏం తప్పు మాట్లాడు, దానికి కౌంటర్ ఆరోపణ అంటున్నా. రాసిన నిరుద్యోగులు ఎవరైతే గ్రూప్ 1 రాసిన వాళ్ళు ఉన్నారో, ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. తెలుగు మీడియం స్టూడెంట్స్ కి అన్యాయం జరిగిందని క్వశ్చన్ చేస్తున్నారు. అది కూడా తలకాయలేని ప్రశ్న. తెలుగు మీడియంకి అన్యాయం జరిగిందంటే ఎవరున్నారు అందులో? దాదాపు టాపర్స్ లో 7-8 మంది దాకా ఉన్నారు. వాళ్ళు టాపర్స్ లో దాదాపు 70 మంది దాకా సాధించారు. అంటే మొత్తం రావాలని ఉంది. ఏమన్నా తెలుగు మీడియం వాళ్ళకి ఉద్యోగాలు రావాలని ఉందే? చెప్పండి. 100% ఇవ్వాలని ఉందే? అరే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు దిద్దుతారు, వాల్యుయేషన్ చేసేవాళ్ళు నిపుణులు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఉంటారు. వాళ్ళు చాలా జాగ్రత్తలు పాడి గతంలో జరిగిన తప్పులు జరగకుండా రేవంత్ రెడ్డి సర్కారు పటిష్టంగా బయోమెట్రిక్ పాటించి తీసుకున్నారు. ఒక సెంటర్లో మహిళల కోసం, సౌలభ్యం కోసం, వాళ్ళ సౌకర్యాల కోసం కోటి ఉమెన్స్ చాకలేలమ్మ కోటి ఉమెన్స్ కళాశాల, మహిళా కళాశాల, మహిళా అభ్యర్థులకు చాలా సౌకర్యంగా ఉంటుంది. అందులో 70 మంది గారా? 1500 మంది రాత్రి 70 మంది గారా? ఈ తలకాయలేని ప్రశ్న అసలు. అంటే సమాజంలో, నిరుద్యోగ సమాజంలో, జనాల్లో కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు చర్యలుగా దీన్ని చూడాలి. అంతేగాని ఇందులో అసలు ఒక్కటి కూడా శాస్త్రీయబద్ధమైనటువంటి రేషియో తీసుకుంటే, ఇంగ్లీష్ మీడియం వర్సెస్ తెలుగు మీడియం తీసుకుంటే, తెలుగు మీడియం వాళ్ళు చాలా 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 తక్కువ
ఇంటర్వ్యూకి అర్హత సాధించాలి. ఎక్కువ మంది సాధించాలంటే మార్కులు వేద్దాం. ఇప్పుడు కొన్ని డీటెయిల్స్ చూపిస్తున్నారు. ఇప్పుడు ఎస్ఏ రైటింగ్ లో మిగతా అన్నిట్లో ఎక్కువ వచ్చి ఆయనకి 11 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎట్లా రైటింగ్ అందంగా ఉందా అది కాదు, వివరణ ఏం రాసిండు అందులో విషయం ఉందా అని చూస్తారు. రాసేవాళ్ళు దాదాపు దిద్దిన వాళ్ళు కూడా నాకు తెలిసి ఒకప్పుడు తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళు ఉంటారు. ఏ అసిస్టెంట్ ప్రొఫెసర్ అయినా ఇప్పుడు మేమంతా తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళమే. ఇప్పుడు వాళ్ళు ఇంగ్లీష్లో నైపుణ్యం సంపాదించి ఇంగ్లీష్లో పాఠాలు చెప్తున్నారు. వాళ్ళే దిద్దింది. బయట వచ్చి ఆ పాకిస్తాన్ వాడు లేకపోతే అమెరికాలో దిద్దలే కదా. తెలుగు పాండిత్యాన్ని అర్థం చేసుకో, తెలుగు బాగా తెలిసిన వాళ్ళు ఇంగ్లీష్లో ప్రావీణ్యం సంపాదించినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్లు వాళ్ళు దిద్దారు. అరే టీజీపీఎస్సీ స్పష్టంగా ఎంత పెడితే ఎన్ని పనులు రాముల నాయక్ కోడలు అన్నారు. 206 ర్యాంక్ వస్తే అసలు ఫస్ట్ ర్యాంక్ వచ్చి టాప్ వచ్చింది 12th ర్యాంకు ఎరకల సామాజిక వర్గానికి వచ్చిన ఒక మహిళ. అది పక్కన పెట్టేశారు. రాముల నాయక్ అంటే పులిహార కలిపి కాంగ్రెస్ పార్టీ మీద దాన్ని పులియబెట్టే ప్రయత్నం, అంటే కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసే ప్రయత్నం. రాముల నాయక్ కోడలు ప్రతిభావంతురాలు, తెలివిగలది. 10th క్లాస్లో 90% వచ్చినాయి, ఇంటర్మీడియట్లో వచ్చినాయి 80-90% వచ్చినాయి, డిగ్రీలో వచ్చినాయి. తర్వాత ఇప్పటికి కూడా 4 ఉద్యోగాలు వస్తే 1 ఉద్యోగం చేస్తుంది. ఆమెకి అస్సలు ఏబిసిడీలు రామాకి గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వలే కదా. ఎక్కడ తప్పు జరిగింది అంటే ఏం లేదు, మాట్లాడి జీవో 50 అయిపోయిన ముచ్చట. సుప్రీంకోర్టు హైకోర్టులో కూడా కాదని. I-55 అంటే ఏంది కాదని ఎందుకన్నది మీరు లేట్గా వచ్చేది అన్నది లేటర్ కూడా కాదు. మీరు వేసిన 55 వద్దన్నాడు. హైకోర్టులో పిటిషన్ వచ్చినాడు 10 మంది. 55 వద్దు, ఈ సుప్రీంకోర్టు వడపోతలు అంటే ప్రిలిమ్స్ లో రిజర్వేషన్ ఉండొద్దు, ప్రిలిమ్స్ రిజర్వేషన్ ఒక వ్యక్తి 2 రిజర్వేషన్లు వాడుకోవటం ఏందని తీర్పిచ్చింది. ఒకవేళ 55తో మనం ముందుకు పోతే పరీక్ష రద్దు అయ్యిందని చెప్పి ఎవరైతే ఉన్నారో పిటిషన్లు ఇచ్చారు ప్రభుత్వానికి. ప్రభుత్వం కూడా ఆలోచన చేసి టీజీపీఎస్సీ కూడా ఆలోచన చేసి ఏం చేసిందంటే అసలు గుజరాత్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పక్క రాష్ట్రాల్లో ఏమవుతుంది, పక్క రాష్ట్రంలో జీవో నెంబర్ 5 అంటే 29 అంటే 55ని సవరించి రిజర్వేషన్ వర్గాలకు న్యాయం చేయాలి, అదేవిధంగా మెరిట్ను కూడా కాపాడాలని చెప్పేసి ఆ సవరణ చేసి అన్ని రకాలుగా మేలు జరిగే విధంగా పరీక్ష పెడితే ఎంతమంది క్వాలిఫై అయ్యారు, అర్హత సాధించారు బీసీలు. అప్పుడేమన్నారు ఓసీల కోసమే అన్నారు. తీరా ఫలితాలు వచ్చిన తర్వాత ఏమైంది 17,000 మంది బీసీలు రాశారు. ఓన్లీ ఓసీలు రాసింది ఈడబ్ల్యూఎస్ కలిసి 5,000 మంది. తర్వాత ఎస్సీ ఎస్టీలు 3,074 మంది, ఎస్టీలు 2,070 మంది సుమారు రాశారు. అది మొత్తం రాస్తే 33,423 మంది 303 మంది ఉన్నారు. ఒక్కరు కూడా ఎక్కడ కూడా ఎక్కువ ఎగ్జామ్ రాయలేదు. నిజంగా ఎవరన్నా నిరూపించమని ఆయన టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చింది, ఏదైనా అవినీతి జరిగితే విజిలెన్స్ ఉంది, మెయిల్ ఇచ్చింది. ఇవన్నీ చేయకుండా వచ్చి టీవీలో కూర్చొని కొన్ని 4 టీవీలు కొన్ని మీలాంటి ఛానల్ నయమని మీరు తప్పు ఉంటే తప్పు చెప్తారు, ప్రభుత్వం వాదన వినిపిస్తారు, ప్రతిపక్షాల వాదన వినిపిస్తారు. అట్లా కాకుండా కొన్ని టీవీలు అయితే మరి కేటీఆర్ గారు చెప్పినట్టు నేను 36 మెడికల్ కాలేజీలు పెట్టిన 32 యూట్యూబ్ ఛానల్ పెట్టినట్లయితే మేము అధికారంలోకి వచ్చేవాళ్ళం అని చెప్పి అది అనుకోని మనసులో పెట్టుకొని కొన్ని ఛానళ్ళు పెట్టుకొని ప్రభుత్వం పైన లేనిది అని ఉన్నది లేనట్టు అసలు విష ప్రచారం చేస్తాను. సరే పార్టీలకి ప్రచారం చేయడం వాళ్ళకి అలవాటు కావచ్చు, వాళ్ళకి ఆలోచన ఉండొచ్చేమో, నిరుద్యోగులకి స్టూడెంట్స్ ఉండదు కదా. వాళ్ళు ఇప్పుడు ఈ లైన్ వాళ్ళు ఎందుకు ఎక్కడా లేని ఉత్పన్నం పరీక్ష పెట్టాడు వద్దని వాయిదాలు కొట్లాడు. ఎవడైతే కొట్లాడినా కూడా కొట్లాడిన దేని కొట్లాడు మీరు అన్నారు ఇందాక, లీకులు అయితే కొట్లాడాల, ఒకరి బదులు ఇంకోటి ఫైలైటింగ్ రాస్తే కొట్లాడాలా, అవినీతి జరిగితే కొట్లాడాలా, పరీక్ష పెడుతున్నట్టే కొట్లాడమేమన్నా వద్దంటే కొట్లాడే. అవినీతి జరిగింది ఎక్కడ జరిగింది ఎక్కడ రాముల నాయక్ కూతురు అన్నారు, రాముల నాయక్ కోళ్ళు అన్నారు, బీఆర్ఎస్ లీడర్ అన్నాడు, ఆ నిరుద్యోగ ఒక ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దగ్గర బంధుకు వచ్చింది, కేసీఆర్ దగ్గర బంధుకు వచ్చింది అని నేను వచ్చింది చెప్తామా మరి వెల్ఫేర్ చేపిద్దామా. అరే వాళ్ళ బంధువులు ఎంత మాత్రం ప్రతిభాధారంగా వస్తాయి. వాళ్ళ గతంలో చరిత్ర చేయండి, వాళ్ళ గతంలో ఏమైనా ఉత్తగొచ్చారా, అకస్మాత్ అమాంతం వచ్చారా, లేదా గతంలో 10th క్లాస్లో ఎన్ని మార్కులు వచ్చినాయి, ఇంటర్లో ఎంత ప్రావీణ్యం, వీళ్ళకి అవగాహన ఎంతదని అంచనా వేయచ్చు కదా. శంకర్ దాదా ఎంబీబీఎస్లో ఎవరి ఉద్యోగాలు రాలే. గత ప్రభుత్వం చేసిన తప్పులు సరే మరి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వచ్చు కదా. ఇచ్చింది కాదు, చిన్న చిన్న మిస్టేక్ జరిగితే జరుగుతుందేమో, కూడా జరగలేదండి. టీజీపీ వాల్యుయేషన్ కొంత లిబరల్ వాల్యుయేషన్ అనేది ఫస్ట్ లిబరల్ గా జరిగింది, దాని తర్వాత మూల్యాంకనాన్ని ప్రశ్నించకూడదు. మూల్యాంకనం అనేది కూడా దిద్దేవాడికి రాసినోడు ఎవడు కూడా తెలియదు. ఆడ విషయాన్ని బట్టి వాళ్ళు ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా ఆడు చదివినటువంటి వ్యక్తి నిజంగా విషయం ఉంటే ఆ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడేస్తారు. ఫలానా ఎస్సీనా బీసీనా ఓసీనా అని కూడా తెలియదు అక్కడ ఆ పేపర్ అనేది. అది ఎందుకంటే బార్కోడ్లు ఉంటాయి, ఆ బార్కోడ్ ఆధారంగా బార్కోడ్ ఏముంటుంది, ఏమైనా నెంబర్లే ఉంటాయి, పేరు తెలియదు, కులం తెలియదు, ఏం తెలియదు. అంటే అర్హత లేని వాళ్ళతో దిద్దించారు. అది ఎట్లా అంటే తెలంగాణ లెక్చరర్ సబ్జెక్ట్ కాని నీకేం తెలుసు అంటే ఎవరితో దిద్దించిండు.
బయటకు ఎవరు చెప్తారు? అది అసత్యము, ఇది విష ప్రచారము. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ, కాన్ఫిడెన్షియల్. అది ఏది కూడా చాలా రహస్యంగా ఎవరికి కూడా ఇట్లాంటివి తెలవకుండా ప్రతిభావంతులతో తీస్తుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రమాణాలు పాటిస్తుంది. అక్కడ ఏం కూడా ఇక్కడ ఏంటంటే ఇక్కడ కావాలని ఒక బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే మేము విఫలమైనం, నిరుద్యోగులు మనం ముంచేశారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా కూలదోయాలి. ఏ విధంగా కూలదోయాలి? కృత్రిమ ఉద్యమాలతో. ఏ ఎమ్మెల్యేలు కొనుగోలు ప్రభాకర్ రెడ్డి మాట్లాడాడు కదా, అట్లా ఆ విధంగా రావట్లేదు. నిరుద్యోగ సమస్యతోనే కాంగ్రెస్ అధికారంలో వచ్చింది కాబట్టి ఈ నిరుద్యోగ సమస్యతో కృత్రిమ ఉద్యమం సృష్టించి ఈ విధంగా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి అని ప్రయత్నం చేస్తాం. మేము ఎందుకు పోరాటం చేసినాం? మేము ఆ రోజు అరే లీకులైన నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అరే అది మేము పోరాటం చేసిన న్యాయం ఉంది, ప్రజలు గమనించారు, అందరూ గమనించారు. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటున్నారు, చేతగానోడు చదవనోడు ఆడలేక మధ్యలో ఉన్నట్టు ఉంది. ఇందులో ఎంక్వైరీ కాదు. ఇప్పుడు మీరు మా ఎంక్వైరీ విజిలెన్స్ కంప్లైంట్ చేయండి. మీరు విజిలెన్స్ నెంబర్ బాజాప్తగా ఇచ్చింది ఇందులో, అది కంప్లైంట్ చేయడం ఎవరు ఇంతవరకు చేయలే. టీఎస్పీఎస్ వెబ్సైట్ లో పెట్టి మెయిల్ ఇచ్చి మీరు ఒక నెంబర్ వేయండి విచారణ జరుపుతాం స్పష్టంగా ఇచ్చింది. దానికి కానీ కూర్చొని ఎవరు వీళ్ళు ప్రచారం చేసేది? కొద్ది మంది అశోక్ నగర్ లో మెయిన్స్ కూడా క్వాలిఫై, ప్రిలిమ్స్ క్వాలిఫై కానోళ్ళు వీళ్ళంతా నిరుద్యోగ చేసి అని చెప్పేసి నమస్తే తెలంగాణ పేపర్లో ఏ కథనం ఉందో ఆ కథనం బట్టి చెప్తున్నారు మీడియాలో. ఏందండి ఇంత దారుణం? అడిగిపోతున్నాం మనం, ఎక్కడున్నాం అసలు? ఎట్లా నడుస్తుంది వ్యవస్థ? అందులో నిజంగా అవినీతి ఎప్పుడు నిరుద్యోగం ఎవరు దేని గురించి కొట్లాడాలా? అవినీతి జరిగితే, ఫైలటింగ్ జరిగితే దాని గురించి కొట్లాడాలా, అంతేగాని పరీక్షల వాయిదా ఏమని, వాయిదా ఏగపోతే కొట్లాడటం, బ్లాక్మెయిల్ చేయటం అంటే మరి అట్లాంటప్పుడు పరీక్షలు ఎందుకు? టీజీపీఎస్ నువ్వే రాసుకోవడం, హాల్ టికెట్ తీసుకొని హాల్ టికెట్ విషయంలో కూడా చూడండి. గవర్నమెంట్ ఎట్లుండాలంటే చిన్న అసంతృప్తి ఉన్నా మీకు ఇంటెలిజెన్స్ ఉంటుంది, వ్యవస్థ ఉంటుంది. రాసిన వాళ్ళు ఎవరు, వాళ్ళకి సంబంధించిన డేటా ఏంది, వాళ్ళని ఒక ఇద్దరిని ర్యాండమ్గా మీరు చెక్ చేసినా వాస్తవాలు బయటకు వస్తాయి. వాళ్ళు నాకు చాలా మంది ఫోన్ చేసింది, నేను తెలుగు మీడియం స్టూడెంట్ని, నాకు అన్నిట్లో మంచి మార్కులు వచ్చినాయి, ఈ పలానా దాంట్లో అసలు రాలేదు, ఆయన చాలా అద్భుతంగా రాసి ఫోన్ చేసి వస్తుందని అనుకున్నా. మీరంతా అనుకున్నాడు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. ఫలానా ఒక ఎంఆర్ఓ ఏదో నల్గొండ జిల్లాలో పనిచేసే ఎంఆర్ఓ, ఆయన ఒక మంత్రి దగ్గర పనిచేస్తాడు, ఆయనకు అసలు ఆయన చదవడు, ఏం చేయడు, ఆయనకి ఉద్యోగం వచ్చింది. ఆయన నెంబర్ చెప్పానంటే ఎవరెవరు ఫోన్లు చేస్తున్నారు, అవన్నీ వస్తే కంప్లైంట్ ఇవ్వమనండి. అంతేగాని మీడియాల ముందు వచ్చి అసలు క్వాలిఫై కానివాడు, ఇందులో మెయిన్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై కానివాడు మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళు 523 మంది పరిస్థితి అర్థం చేసుకోవట్లేదు. 13 ఏళ్ళగా వాళ్ళు తపస్సు చేసి పరీక్ష రాసి అలా వెరిఫికేషన్ పోతాడు, వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అది రజనీకాంత్ సినిమాలో నాకు డైలాగ్ ఉంది కదా, నాకు దక్కని ఇంకోటి దక్కడానికి వీల్లేదు అన్నట్టు ఒక పైశాచికత్వానికి ఎందుకు పోవాలా? నువ్వు విఫలమైతే నువ్వేం తక్కువ కాదు, ఆయన సఫలమైతే ఆయన గొప్ప కాదు. నువ్వు సమయం కేటాయించిన రోడ్ల మీద తిరిగి నువ్వు సమయం కేటాయించకుండా వాడు సమయం కేటాయించిండు, నువ్వేమో ఉద్యమాలు చేసి వాయిదాలు ఉద్యమాలు చేస్తే వాడు కూర్చొని చదువుకున్నాడు ఉద్యోగం వచ్చినాడు. అరే కనీసం ఏదో పోరాటం చేసి గ్రూప్ 3 కూడా రాలేదండి వాళ్ళకి, చాలా మందికి. ఎట్లా వస్తుంది? చదివితే వస్తుంది. షికారులు చేసుకుంటా ఉద్యమాలు చేసుకుంటా రోడ్ల మీద తిరుగుకుంటా వస్తుందా? అప్పుడు నువ్వు రాజకీయం చేస్తే రోడ్ల మీద తిరుగు, నిజంగా అన్యాయం జరిగితే ప్రశ్నించు, తప్పులేదు. మేమే అంటున్నాం, రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడే అంటాడు, మీరు అసెంబ్లీకి రండి, ఫామ్ హౌస్ లో పడుకోకండి, వచ్చి మాకు సూచనలు ఇవ్వండి, మా తప్పులుంటే ప్రశ్నించండి అంటాడు. ఇందులో కూడా టీజీపీఎస్పీ స్పష్టంగా కౌశిక్ రెడ్డికి ఏం తెలిసిండాడు, పాడి కౌశిక్ రెడ్డి కాదు పాడి కౌశిక్ రెడ్డి సోయి లేకుండా ఇప్పుడు వాళ్ళు ఆ అమ్మాయిని వేధించినట్టే కదా, మానసికంగా రాముల నాయకుల కూతురు మన కోడలు ఇబ్బంది పడుతుంది. ఆ విధంగా నేను కష్టపడి చిన్నప్పటి నుంచి నేను ర్యాంకర్ని, నన్ను రాముల నాయకు కోడలేంత మాత్రాన్ని నాకు ఇట్లా ప్రచారం చేస్తారా తెలుసుకోకుండా అనాలోచితంగా అని చెప్పి అమ్మాయి. మీరు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడింది పరిగణలోకి తీసుకోవద్దు. మీరు రాసిన ఆస్పిరెంట్స్ ని ఎవరైతే మాట్లాడి తీసుకురండి, ఒక్కొక్కడికి ఒక నేపథ్యం ఉంది. కోచింగ్ సెంటర్ కూడా ఒకటి మాట్లాడింది, ఎందుకంటే వాడికి మళ్ళీ ఎగ్జామ్ పెడితే మళ్ళీ కోర్టు దండుకోవచ్చు. ఒకటి ఎమ్మెల్సీ పోటీ చేసినాడు, వాడి ఉద్దేశం ఏంటి? రాజకీయం చేయాలి. ఆ బీఆర్ఎస్ వాడి దగ్గర డబ్బులు తీసుకొని వచ్చి రాజకీయం చేయాలి. ఇట్లా నా రాజకీయం అంటే అరే ఒక పరీక్ష పెట్టడం చేతగాని దగ్గర నుంచి పరీక్ష సమర్థవంతంగా పటిష్టంగా పరీక్ష పెట్టను. కోర్టు తలకాయలు అసలు కోర్టు ఉమెన్స్ కాలేజీలో అమ్మాయిలకు పరీక్ష పెడితే దాన్ని తట్టుకోలేకపోతున్నారు. అందులో బయోమెట్రిక్ ఉన్నది, అన్నీ ఉన్నాయి స్పష్టంగా, ఎవరు ఎగ్జామ్ రాశారు ఏందనే వేలి ముద్రలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంత పటిష్టంగా దాదాపు 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. 1 కాదు 2 కాదు, అన్ని ఉద్యోగాలు గత ప్రభుత్వం చేతగాలే. అది కడుపులో పెట్టుకున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇట్లాంటి కొంతమంది నమస్తే తెలంగాణలో కథనాలే చదువుతున్నారు తప్ప కొంతమంది వాళ్ళందరూ కూడా చదువురాని వాళ్ళే, మాట్లాడే వాళ్ళందరూ కూడా ప్రిలిమ్స్ క్వాలిఫై కాలే, ఏ ఉద్యోగం రాలే, ఇవాళ రాదు కూడా అని డిసైడ్ అయిపోయి ఈ విధంగా బద్నాం చేయడానికి ఉన్నారు. కొంతమంది ఎమ్మెల్సీలు రేపు లీడర్లు కావాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 4 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే ఎంతమంది వడపోస్తే
31,383 మంది వచ్చారు. 323 మంది. మన 323 మంది ఎంతమంది రాశారు అన్ని పేపర్లు? ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఎగ్జామ్ రద్దు చేయమంటలేదు కదా, రివాల్యుయేషన్ చేయండి అంటున్నారు. రీవాల్యుయేషన్ ఒక నెల రోజులు అనేది 2 సార్లు మూల్యాంకనం జరుగుతుంది, ఒకసారి కాదు. ఒకసారి వచ్చినటువంటి వ్యక్తి దిద్దిన తర్వాత ఇంకొక వ్యక్తి కూడా దాన్ని మళ్ళీ వాల్యుయేషన్ చేస్తాడు. రీకౌంటింగ్లు ఉంటాయి తప్ప టీజీపీఎస్సీ దేన్ని ఫాలో అవుతుంది, దేన్ని అనుసరిస్తుంది అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే ప్రతి ఒక్కడు మళ్ళీ 21,000 పేపర్లు రీవాల్యుయేషన్ చేయాలంటే అంటే ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేస్తుంటే తట్టుకోలేక కొంతమంది అసలు వాడు రీవాల్యుయేషన్ చేసిన వాడు పేపర్ అడగ పెట్టమనండి, ఎవరైతే ఆయన పేపర్ తీపిద్దాం. మరి వాడు అక్షరం ముక్కకుండా క్వాలిఫై కాని అడగటం ఏంటంటన్నా, అర్హతలు రాయని వాడు అడగటం ఏంటంటన్నా, రాసిన వాడు అడిగినా తీద్దాం బయటికి తీద్దాం. ఉత్తమ మాటలు ఏంటంటే ఆడవాడు విషయం ఏంటంటే ఎవరైతే పనులు ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఇందులో కూడా చాలా మంది 90% ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ సమయం దొరక కొంతమంది రోడ్ల మీదకి వచ్చి చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ వాయిదా పడితే బాగా చదువుకోక సమయం ఇంకో దొరికితే బాగా అని ఆలోచించిన వాళ్ళు ఉన్నారు. నిజంగా చదువుకున్న వాళ్ళు తప్పకుండా అంత తపస్సులా చదివిన వాళ్ళకు వెరిఫికేషన్ పోయారు. అది మన దగ్గర తప్పు పెట్టుకొని అందుకే ఆత్మ పరిశీలన చేసుకోండి అంటున్నా. తప్పు మీ దగ్గర ఉంది, ప్రభుత్వం దగ్గర లేదు, టీజీపీఎస్సీ దగ్గర. టీజీపీఎస్సీ స్పష్టంగా పెట్టింది, ఇందులో ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి. ఎక్కడ 10 మంది ఎక్కడ రాశారు, క్లియర్గా ఉంది. ఇక్కడ ఫస్ట్ 2,21,075 మంది ప్లస్ 18 స్పోర్ట్స్ కోటాలో వచ్చారు. ఎవరు వచ్చారు? రేవంత్ రెడ్డి పిలుచుకొచ్చి రాపీలే వాళ్ళని. హైకోర్టుకు పోయారు. స్పోర్ట్స్ కోటాలో మేము ఫిలిమ్స్ రాయలేకపోయినాం, మా కోటా మాకున్నది, మమ్మల్ని రాయించండి అంటే కోర్టు రాయమని ఆర్డర్స్ ఇచ్చింది. రేవంత్ రెడ్డి రాపించిండా? ఎటు చేసుకున్నా సరే ఈ సంఖ్య 21,093 మందే ఉన్నారు. ఎవ్వరు ఒక్కళ్ళు కూడా ఎక్కువ రాయలే, ఎవరు రాయలే. ఇక దీన్ని పట్టుకొని దీని పరీక్ష మీద కుళ్ళు బుద్ధితో కుట్రలతో ఏం చేస్తారంటే ఈ విధంగా వెరిఫికేషన్ జరిగేటప్పుడు దీని మీద ఏంది అసలు వెరిఫికేషన్ జరిగేటప్పుడు అవినీతి జరిగింది అంటమైంది. అసలు మూల్యాంకనం గురించి మాట్లాడటం అనేది అంత మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. మూల్యాంకనం అనేది ఎప్పుడు కూడా దాన్ని తప్పట్లేము. గ్రూప్ వన్స్లో కూడా అది దిద్దినటువంటి ఎవరైతే మేధావులు అనేటువంటి ఆచార్యులు ఉంటారో వాళ్ళ ఆ పరిస్థితి వివరణాత్మకంగా రాసిన దాన్ని బట్టి ఉంటుంది. 100గా రాసిన మంది మార్కులు లేరా విషయం ఉందనే చూస్తారు. అంతేగాని దాన్ని కూడా తప్పుబట్టి అరే మరి సివిల్ సర్వీస్ని కూడా తప్పుపడతారా? చెప్పండి, నాకు రాలేదు, నీకు రాకపోతే వేరే వాడికి వస్తే నీకు ఎందుకు కడుపుమంట? నువ్వు కష్టపడి చదువు, మళ్ళీ రేపు గ్రూప్ వన్ వస్తుంది, 55,000 ఉద్యోగాలు మళ్ళీ ఏప్రిల్ ఎండింగ్కే వర్గీకరణ అయిపోయింది. బీసీ రిజర్వేషన్ అన్ని సమస్యలు పరిష్కరించుకుంటూ పరీక్షల్ని పారదర్శకంగా పెడతంటే ఈ విధంగా కావాలని చెప్పేసి ప్రశాంతమైన కొలలో రాయి వేసినట్టు ఈ విధంగా విషం చిమ్మే ప్రయత్నం చేస్తాను. నిరుద్యోగుల మెదడులో విషం నాడుతున్నారు. ఇది మంచిది కాదని చెప్తున్నాం. నిజంగా అవినీతి జరిగితే మేము కూడా సపోర్ట్ చేస్తాం. మేము మధ్య యూనివర్సిటీలో మన నోటు ఇచ్చాడు, ఈసీ గారు సర్క్యులర్ ఇచ్చి ఉత్తర్వు ఇచ్చారు. కేసులే పెడుతున్నారు. ఆయన ఎవరు క్వశ్చన్ చేస్తే ఆర్టికల్ మీదనే కేసు బహిరంగంగా క్షమాపణ చెప్పండి అని రాకేష్ రెడ్డికి నోటీస్ పంపారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఒక వ్యక్తి ప్రతిష్టను భంగం కలిగించే స్వేచ్ఛ లేదు ఎక్కడ కూడా. పరువు నష్టం దావా వేయచ్చు. అందుకే అది ప్రజాస్వామ్యం పోయి కొట్టలేదా, లాగి లంపకాయ కొడితే తప్పది. చట్టబద్ధంగా నోటీస్ ఇచ్చి దీనికి వివరణ చెప్పమంటావు, అది చట్టబద్ధం, రాజ్యాంగబద్ధం. నువ్వు ఎందుకు చేసావు చెప్పు, సరైన కారణం చూపిడు. నువ్వు ఎవరికి ఫిర్యాదు చేయాలా? విజిలెన్స్కి ఫిర్యాదు చేసి ఆ విచారణ జరిగిన తర్వాత అందులో ఏమైనా లోపాలు జరిగినా తేల్చారా, వాళ్ళు ఏం సమాధానం చెప్పిన తర్వాత మాట్లాడాలి. కానీ వాళ్ళు ఏం తెలియకుండా దీని మీద ఈ పరీక్ష మీద బురద చల్లే ప్రయత్నం చేస్తే అట్లనే వస్తుంది, ఎదుర్కోవాల్సి వస్తుంది. చూద్దాం. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ మానవతారాయ్ గారు. థ్యాంక్ యూ. ఇది మానవతారాయ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ గ్రూప్ 1 మీద. సో ఏదేమైనా ప్రభుత్వం, బీఆర్ఎస్ వాళ్ళు, పొలిటికల్ లీడర్లు మాట్లాడేది పక్కన పెట్టి గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒక్కసారి కనుక కూర్చుంటే సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. అయ్యిందా కాలేదా వాళ్ళు చెప్తున్న డేటాను మీ ముందు పెడతారు. చలో ఇది మీరు డిస్కస్ చేయండి. సో అప్పుడు ఒక అవుట్కమ్ వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా దీనివల్ల నిరుద్యోగులు నష్టపోకూడదు, గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ నష్టపోకూడదు. భవిష్యత్తులో ఈ వ్యవస్థ మీద నమ్మకం కలగాలంటే వాళ్ళతో కలిసి కూర్చొని డైలాగ్ స్టార్ట్ చేస్తే ఒక పరిష్కారం దొరుకుతుందని మాకు అనిపిస్తున్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.